హలో అందరికీ. మీకు చిన్నప్పటి ఆటలు గుర్తున్నాయా? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆ రోజులని ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? మీకు ఇందులో ఏవేవి గుర్తున్నాయో కింద కామెంట్ చేయండి. మీకు సైకిల్ తొక్కడం గుర్తుందా? ఎన్నిసార్లు కింద పడ్డా, దెబ్బలు తగిలినా సైకిల్ నేర్చుకునే వరకు తగ్గేదే లేదనేవాళ్ళం. ఇప్పటికీ ఆ గాయాలు గుర్తున్నాయి నాకైతే. ఇలా పుస్తకాల్లో నెమలి పింఛం పెట్టుకొని దానికి పిల్లలు పుడతాయని రోజు 10 సార్లు తెరిచి చూసేవాళ్ళం. అవి రాకపోయినా చిన్నప్పుడు అదొక నమ్మకం. ఇంకా ఆ చందమామ కథల పుస్తకం ఎంతమందికి గుర్తుంది? చదివిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? చిన్నప్పుడు అదే మన ఫేవరెట్ కదా. వర్షం పడిన ప్రతిసారి ఇలా వర్షంలో తడుస్తూ ఆ మట్టి వాసన పిలుస్తూ మన అమ్మలు వచ్చి పిలిచేంత వరకు ఆ బురదలోనే మన ఆటలు. ఎంత పిలిచినా వెళ్ళేవాళ్ళం కాదు. కర్ర తీసుకొచ్చి వీపుపై కొట్టే వరకు తడుస్తూనే ఉండేవాళ్ళం. టీవీ స్క్రీన్ పై ఇలాంటి గీతలు గుర్తున్నాయా? డబ్బా టీవీలో ఆదివారం వచ్చిందంటే ముందు ఇవే కనిపించేవి. సముద్రం అంచున ఆడుకోవడం, ఇలా పేర్లు రాసుకుంటూ ఆ అలలకి ఆ పేర్లు తుడుచుకుపోవడం, కాళ్ళు పెట్టి గూళ్ళు కట్టుకునేవాళ్ళం. మీకు ఈ కాయలు గుర్తున్నాయా? అదే అండి, జీడిపళ్ళు. ఇవైతే పొలానికి వెళ్తే చెట్టుకుంటే ఎంత తినేవాళ్ళమో. ఎండిన తర్వాత అదేం స్వీట్ చాలా బాగుండేది. వీటిని పాలు కాసి చక్కెర వేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని తింటే ఎంత బాగుంటుంది. అలాగే వాటిని కర్ర కుచ్చుకొని ఇలా కాల్చుకొని తిన్నా కూడా సూపర్గా ఉండేది. మొక్కజొన్నలు ఇలా కాల్చినవి ఎంతమందికి గుర్తున్నాయి? వీటిపై కొంచెం ఉప్పు, నిమ్మకాయ పెట్టి రుద్ది తింటే ఉంటుంది. అబ్బా, టేస్ట్ భలే ఉంటుంది. ఇవి తిన్నవి గుర్తున్నాయి ఆ రోజులు. పులపై కాల్చింది ఆ రోజులు చాలా బాగుండేవి. ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇదే కాకుండా ఇంకోటి, నీళ్ళల్లో వాటర్లో ఉడకబెట్టి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడితే అవి కూడా చాలా స్వీట్గా ఉండేవి. మీకు వీటి రెండులో ఎలా తినడం అంటే ఇష్టం? స్కూల్ దగ్గర అయితే ఆ కాల్చినవి చాలా ఉండేవి. మీకు ఇందులో ఏది ఇష్టమో కింద కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. మరియు ఇక్కడ చీమ చింతకాయ ఎంతమందికి తెలుసు? ఎవరికైనా తిన్న జ్ఞాపకం ఉందా? అయితే కామెంట్ చేయండి. అలాగే గోళీలాట, ఈ గోళీలు, ఈ బొంగరం తిప్పడం మీలో ఎంతమందికి తెలుసు? ఇలా వర్షం పడుతున్నా కూడా మట్టిలో ఆడుతూ గూళ్ళు కట్టుకోవడం. ఈ టైరాట కూడా చిన్నప్పుడు ఆడిన గుర్తుందా మీకు? ఒక పెన్నులో 4 రీఫిల్లు ఉండేవి, రంగురంగులవి. గుర్తున్నాయా మీకు? అలాగే ఈ 25 పైసలు ఎంతమంది వాడి ఉన్నారు? గుర్తుంటే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇవి 90s కిడ్స్కి బాగా గుర్తుంటాయి. అలాగే ఈ రీఫిల్లు పెన్నులు గుర్తున్నాయా? వీటితో రాసిన వాళ్ళు వాళ్ళ చదువుని స్టార్ట్ చేసిన వాళ్ళే అనుకుంటా. ఇవి ఎంతమందికి గుర్తున్నాయో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఈ ఆశ చాక్లెట్లు ఎంతమంది తిన్నారు చిన్నప్పుడు? ఇప్పుడైతే ఎక్కడ కనిపించడం లేదు. ఒకప్పుడు ఇవే అందరి ఫేవరెట్. వీటితో పాటు మ్యాంగో చాక్లెట్స్ కూడా, ఇవి కూడా అందరికీ చాలా ఫేవరెట్. స్కూల్లో ఉన్న రోజులు ఫ్రెండ్స్తో కలిపి షేర్ చేసుకొని తినడం చాలా బాగుండేది. వీటితో పాటు ఈ కిస్మీ చాక్లెట్స్ కూడా గుర్తున్నాయా? ఇప్పుడైతే ఇవన్నీ కనుమరుగైపోయాయని అనుకుంటున్నా. పిల్లలు వీటిని తినడం మానేశారు. అలాగే ఇవి బెల్లం పిప్పర్మెంటు. వీటితో పాటు ఇవి కూడా, ఇవి గట్టి బెల్లం చింతపండుతో ఉండేది. వీటిని చుట్టి ఉండేవి. ఇవి ఇప్పుడు ఎక్కడా కనిపించటం లేదు. అలాగే ఇక్కడ చూడండి, ఈ చాక్లెట్స్ పుదీనా గోళీలా ఉంటాయి. వీటిని తినవచ్చు, ఆడుకోవచ్చు. దానికి ఉన్న ఆ తాడును విప్పేసి 2 చేతులకు తీసుకొని మంచిగా తిప్పు ఆడవచ్చు. అలాగే ఈ నువ్వుల లడ్డు, పల్లిపట్టి, రసగుల్లా గుర్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.